అనువైన వైనం తెచ్చావా? లేదు పెద్దదొర, ఈసారి ఈ వేగు అతి ప్రమాదకరమైన వైనం తెచ్చాడు. ప్రమాదం? అవును పెద్దదొర, మన పర్వతలోకే ప్రమాదం ముందుకు రాబోతున్నది. మే బొమ్మలు రాసిన అట్టలు గండిపేట నుంచి వచ్చే దోవలో చెట్టు చెట్టుకి పుట్ట పుట్టకి వేలాడగట్టి ఉన్నాయి. మంచు కొండలను కంచు కోటలను సహితము పెరిగి పంచి ఆడగల మా బొమ్మలను కొమ్మ కొమ్మకు కట్టాడా? ఈ పెప్పునిపై దెబ్బ చరుస్తాడా? ఎవడా సాహసి? గంగా అయ్యా, అందులో ఏదో రాసి ఉంది, చదువు. బందిపోటు నాయకుడు గంగయ్య, చిన్న నాయకుడు జగ్గడు వీరిని ప్రాణాలతో కాని వీరి శవాలు కాని తెచ్చి ఇచ్చిన వారికి శాల్తీకి 1,00,000 రూపాయలు ఈనాం. ఇట్లు గండిపేట సంస్థానాధీశులు సంగరసింగ మహారాజు. సంగరసింగ మహారాజు, నువ్వు పేరుకే సింగోని, కానీ ఈ గంగయ్య దొర ముందు నీ ఆటలు సాగు. దీనికంతటికీ కారణం ఆ సుందరం. మన లోయలో మసలి మన ఉప్పు తిని మనవాడిలా నటించి మన మీదనే దొంగ దెబ్బతీశాడు. పిస్తాపహార్. అప్పట్లో రాధానగరం సరిహద్దుల్లోనే వాడు మాయమయ్యాడు. అందుకే రాధానగరం మీద దాడి చేశాం. అయినా ఊరి మునుసుపు గుంటనక్క పొక్కటం లేదు. అందుకే మళ్ళీ దాడి చేసి ఆ సుందరం ఆరాధిద్దాం. జగ్గో, గంగ వెంటనే బయలుదేరి. జగ్గా, ఏమిటి? జొన్ను నీకు ఇష్టమని వండి తెచ్చా, తినిపో. పిస్తాపహార్. అవతల దుమ్ము రేగిపోతుంటే జున్ను లేదు గిన్ను లేదు. బాగున్నారా మున్సుబు గారు? ఒరే జగ్గ, నాతో వేళకోణాలు చాలు గాని అసలు పొద్దున్నే నువ్వు ఎందుకు వచ్చినట్టు? చూసిపోదామని. చూశావుగా, ఏ వెళ్ళావు? పిస్తాపహార్, తెలివి మీరిపోతున్నావు కిష్టయ్య. ఈ జగ్గడి పేరు చెబితే పులులు కూడా నీళ్లు తాగడం మానేసి పరిగెడతాయి, తెలుసా? అది సరేలే జగ్గ, మీ పెదనాయకుడు గంగయ్యతో ఒప్పందం చేసుకున్న ప్రకారం నెల నెలా మీకు ముట్ట చెప్పాల్సింది బట్వాడా చేస్తూనే ఉన్నాం. మధ్య మధ్య అకస్మాత్ దాడులు మన షరతుల్లో లేవు. ఆ పద్మా సుందరం మమ్మల్ని మోసగించి వచ్చాడు. వాడికి నువ్వు ఆశ్రయం ఇచ్చావు, అవునా? లేదు, ఖమోష్. వాడిని ఇక్కడే దాచావురా? జగ్గ, ఇక్కడ అంగుళం మేరకు సోదా చేశావు, తనివి చూశావు. పైన వెళ్లే పిట్టను కింద పాకే పురుగును ఆపి తనిఖీ చేశావు. చేశావు నిజమే, కానీ వాడి దాడ నీకు తెలుసు, దాస్తున్నావు. సుందరం దురాగతాలు మితిమీరిపోయాయి. ఈ అట్ట చూడు. అయితే సుందరం గండిపేట చేరుకొని ఉంటాడు. వెళ్ళలేడు, వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఈ పని సుందరం చేసింది కాదు. ఈ పని సుందరమే చేశాడు. వాడిని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. జగ్గ, నీకు బుర్ర లేదనడానికి ఇది పెద్ద తార్క. చెప్పరా చెప్పరా? ఏ పిల్ల, తప్పుకో, లేదా నీ రక్తం కళ్ళ చూస్తాను. నువ్వెవడివిరా? సత్యాన్ని, అన్యాయాలను అక్రమాలను సహించలేని వాణ్ణి. అవును, నువ్వు గోవిందాపురం వ్యాపారస్తుడు కదూ? వీడెవడు? నేను శివాన్ని, కాతకాలం చూస్తూ సహించలేని వాణ్ణి. దుర్మార్గాన్ని అరికట్టడం నా అభిమతం. ఈపాటి పనితనం మాకు తెలుసు. ఎవరు ఏ సాహసం చేసినా కుక్క తావు చేస్తారు. ఖబర్దార్. జగ్గు, నేను తలుచుకుంటే నాయకులైన మీ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే ఇక్కడే తీసేయగలను. నా గురి తప్పదని రుజువైందిగా. కానీ హత్యలు చేయటం నా అభిమతం కాదు.
ఎలాంటి వారికైనా తప్పుదిద్దుకునే అవకాశం ఇవ్వటం నా మతం. నీ ఆటలు కట్టిపెట్టు. ఇక్కడి వారిని హింసించకు. ఇస్తా పహార్. సాహసవే, కానీ కూలెంత తీసుకున్నావురా ఈ ఊరు గాయడానికి? ఇక మీద తీసుకుంటాను రా. నీ ప్రాణాలే కూలిగా తీసుకుంటాను. 5 గడియల అవకాశం ఇస్తున్నాను. గుర్రాలు అదిలించుకుని నీ తల కాచుకో. కిష్టయ్య, సాహసులను పోగేశావే. మా వేగులు సందాసులు ఈ వైనం కనిపెట్టలేకపోయారు. అయినా ఇళ్ళలగ్గానే పండగ కాదురా. అదరగహా